Good morning, one and all. I am CH Mahesh, లెక్చరర్ ఇన్ సాంస్క్రిట్ విఎస్ఎం కాలేజ్ రామచంద్రపురం. ఈరోజు సెకండ్ డిగ్రీ థర్డ్ సెమిస్టర్ సిలబస్ని అనుసరించి అసనీ నిరాసము అనే ఆధునిక రచన గురించి తెలుసుకుందాం. ముందుగా అసనీ నిరాసం అంటే దాని అర్థము పిడుగును బంధించుట. ఈ అసనీ నిరాసం పాఠ్యభాగ రచయిత కవి విశ్వనాథ సత్యనారాయణ. కవి పరిచయ. శ్రీ విశ్వనాథ సత్యనారాయణ మహోదయ పార్వతమ్మ శోభనాద్రి దంపత్యోః క్రీస్తోః పరం 1895 తమే వర్షే 10 సెప్టెంబర్ మాసే ఆంధ్రప్రదేశ్ కృష్ణామండలాంతర్గతే నందమూరు నామ్ని గ్రామే లబ్ధ జన్మాః. క్రీస్తోః పరం 1976 తమే వర్షే దివంగతః. విశ్వనాథ సత్యనారాయణ గారు పార్వతమ్మ శోభనాద్రి అను పుణ్య దంపతులకు క్రీస్తు శకం 1895లో సెప్టెంబర్ 10న ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలో నందమూరు గ్రామంలో జన్మించారు. ఈయన 1976లో పరంగతులయ్యారు. విశ్వనాథ సత్యనారాయణస్య ధర్మపత్ని వరలక్ష్మమ్మ. విశ్వనాథ సత్యనారాయణ గారి యొక్క ధర్మపత్ని వరలక్ష్మమ్మ. ఈవిడి మరణానంతరం భార్యా వియోగంతో దుఃఖం చేత ఈయన వరలక్ష్మి త్రిశతి అనే రచన చేయడం జరిగింది. ఇది ఎంతో సుప్రసిద్ధమైనటువంటి రచన. ఇక బిరుదాని కవి సామ్రాట్, కళాప్రపూర్ణ, పద్మభూషణ్ ఇత్యాది. ఈయనకు గలగా బిరుదులు కవి సామ్రాట్, కళాప్రపూర్ణ, పద్మభూషణ్ మొదలగునవి. పురస్కార జ్ఞానపీఠ్ పురస్కార 1971. తెలుగు సాహిత్యంలో మొట్టమొదటిగా జ్ఞానపీఠ్ పురస్కారాన్ని పొందినటువంటి గొప్ప రచయిత, మొదటి రచయిత అయిన 1971లో శ్రీమద్ రామాయణ కల్పవృక్షం అను కావ్యానికి ఈయనకి జ్ఞానపీఠ్ పురస్కారం లభించింది. సంస్కృత రూపకాన్ని ఈయన సంస్కృతంలో చేసినటువంటి రూపకాలు గుప్త పాశుపతం, అమృత శర్మిష్టం, అసని నిరాసం ఇతి. ఇక విశేష అంశాన్ని వేయపడగలు సంజ్ఞికః మహాగద్య ప్రబంధ కేవలం 28 దివసేషు రచితవాన్. విశ్వనాథ సత్యనారాయణ గారు వేయి పడగలు అనే ప్రబంధ కావ్యాన్ని కేవలము 28 రోజుల్లో పూర్తి చేశారు. ఈ వేయి పడగలు అనే కావ్యాన్ని హిందీలోకి మన మాజీ ప్రధానమంత్రి అయినటువంటి పివి నరసింహరావు గారు సహస్రపన్ అను పేరు మీదుగా వ్యాఖ్యానం చేయడం జరిగింది. ఇక విశ్వనాథ సత్యనారాయణ గారి శైలి విశిష్ట పదరచన. ఇతర రచనాని 25 కావ్యాని, షట్ శతకాని, 13 గేయకావ్యాని, 15 నాటకాని, 8 నవలాని, 10 విమర్శా గ్రంథాని, వ్యాస ఉపన్యాసాని బహూని సంతి. ఈయన 25 కావ్యాలు, 6 శతకాలు, 13 గేయ కావ్యాలను, 15 నాటకాలని, 58 నవలను, 10 విమర్శా గ్రంథాలని, అలాగే వ్యాస ఉపన్యాస ఎన్నో రచనలు ఈయన చేయడం జరిగింది. ఇక పాఠ్యభాగ పరిచయ. ప్రస్తుత పాఠ్యభాగ అసని నిరాసము దశవిధ రూపకేషు వ్యాయోగ నామక ఏకాంకిక ప్రభేదాంతర్గత. ప్రస్తుత పాఠ్యభాగమైన అసని నిరాసము దశవిధ రూపకాలలో వ్యాయోగం అనే ప్రభేదానికి చెందింది. ఈ ఏకాంకిక 1954వ సంవత్సరంలో విశ్వశ్రీ అనే పేరుగల విశ్వనాథ విశిష్ట సాహిత్య సంచికలో ఆంధ్రలిపిలో ప్రచురింపబడింది. కృష్ణ యజుర్వేదీయ తైత్తరీయరణ్యకే అత స హోవాచ వ్యాసః పరాశర్యః విద్యుద్దమేవహం మృత్యుమైచ్చమితి పాఠ్యమానం విద్యువద్వదం అసనిపాత సమయే అర్జునస్య దశనామ కీర్తన లోకాచారం విజ్ఞానికిం అసని నిర్మాణ సరణిం చ విమృశ్య కవీనామున విశిష్టేయం నిర్మితః. కృష్ణ యజుర్వేదానికి చెందిన తైత్తరీరణ్యకంలో
ఉన్నటువంటి అనువాకాన్ని, పిడుగుపడే సమయంలో అర్జున్ని 10 పేర్లు తలిచే సంప్రదాయాన్ని, విజ్ఞాన సంబంధమైనటువంటి పిడుగు విషయాన్ని మనసులో ఉంచుకొని రచింపబడిన ఈ రూపకం విద్యార్థులకు, పాఠకులకు ఎంతో ఉత్సాహాన్ని, ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అస్మిన్ పాఠ్యభాగే భారతీయానం వైజ్ఞానిక దృష్టిం వేదానం విజ్ఞాన విషయం చ ఆవిష్కృతః. ప్రస్తుత ఈ పాఠ్యభాగంలో భారతీయుల యొక్క వైజ్ఞానిక దృష్టి, వేదాల్లో ఉండేటటువంటి విజ్ఞాన విషయాన్ని కూడా ఆవిష్కరించడం జరిగింది. ఇక పూర్వకథ. ఏకచక్రనగరే భిక్షాటన సమయే అర్జునः ఏకదా వర్షాన్ క్లిన్నः స్వభిక్షాపాత్రే పతితం అశనిం స్వంగృహ్య సంత్యజ్య. అర్జునः ఫల్గుణः పార్థः కిరీటీ శ్వేతవాహనः బీభత్సో విజయः కృష్ణः సవ్యసాచీ ధనుంజయः స్వనామదశకం జపతాం మాభూత్ అశనిబాధ ఇది తన్నమాస్త్రం శ్రవణప్రదేశాత్ అశనినాం సుదూరం గంతవ్యమితి చ నియమం చకార. పర్జన్య సంబంధీ అశని దేవేంద్రతనయాం విజయం సమ్మాన్య తథాస్తు ఇత్య అవదత్త. ఏకచక్రపురం అనే పేరు గల అగ్రహారంలో భిక్షాటన చేస్తూ పాండవ మధ్యముడైన అర్జునుడు సంచరిస్తున్నప్పుడు ఒకనాడు వర్షంతో తడిసిన అతని భిక్షపాత్రలో పిడుగు పడగా దానిని పట్టుకొని భయపెట్టి అర్జున, ఫల్గుణ, పార్థ అను మొదలగు 10 పేర్లను తలిచినప్పుడు పిడుగు బాధ కలగకూడదని, ఆ పేర్లు వినిపించిన ప్రదేశం నుండి దూరంగా వెళ్ళిపోవాలని ఒక నియమం చేస్తాడు. మేఘానికి చెందిన పిడుగు అర్జునుని దేవేంద్రుతనయునిగా తెలుసుకొని అతన్ని గౌరవించి అట్లే అగునుగాక అని పలికాను. తైత్రీయరణ్యకే యః పూమాన్ వాయుగణమాహాత్మ్యం వేత్తి ఏనం వైద్యుతాగ్ని అశనిరూపః న హినస్తి ఇది తన్మంత్రవ్యాఖ్యానే వివృతం. తన్మంత్రభాగం ఆధారీకృత్యైవేదం రూపకం విలిరివితం. తైత్రీయ అరణ్యకంలో ఏ పురుషుడైతే వాయుగణ మహాత్మ్యాన్ని తెలుసుకుంటాడో అతనిని అశని రూప వైద్యుతాగ్ని బాధించదు, అనగా పిడుగు అతన్ని బాధించదు అని ఆ తంత్ర వ్యాఖ్యానంలో చెప్పబడింది. ఆ మంత్రభాగం ఆధారంగా చేసుకొని విశ్వనాథ సత్యనారాయణ గారు ఈ రూపకం రచింపబడింది. పాఠ్యభాగ సారాంశ. తీవ్రతరోయం వర్షః ఇతి వృష్టే తీవ్రతాం సంభావయన్ అర్జునः భిక్షార్థి కదాచిత్. ఆబాల్యం తన్మనసి అశనిపాతభీతः అవర్తేతి. ఏవం ఆలోచయతస్తః స్తధీయ చిత్తం ధైర్యసంభరితం అభూత్. కథం వా నిగృహీతో భవిష్యతీతి చింతయామాస. ఒకసారి వర్షం తీవ్రంగా ఉన్నదని అనుకుంటూ అర్జునుడు భిక్షాటన చేస్తున్నాడు. చిన్నతనం నుండి అతని మనసులో అశనిపాత భయం ఉన్నది. ఒకవేళ పిడుగు పడితే తను కూడా మన్మధుని వల్లే భస్మమైపోతాను కదా అని తలిచాడు. ఈ విధంగా ఆలోచిస్తుంటే మనసు ధైర్యంతో నిండిపోయింది. నా పుట్టుకకు కారణము దేవేంద్రుడు, అతని ఆయుధము పిడుగు. అటువంటప్పుడు అతడు నా భయానికి కారణమెట్లు కాగలడని అనుకున్నాడు. తరువాత ఇది భయం కాదు, పోటీ అని తెలుసుకున్నాడు. ఈ పిడుగు బాణములచే నాశనం కాదు, ఎక్కడ పడుతుందో తెలియదు, మరి ఏ విధంగా ఇతనిని నిగ్రహించాలి అని అనుకున్నాడు. అలా సంచరిస్తూ చక్కగా ప్రకాశిస్తున్న వ్యాసుని ప్రకృతి పరిశీలనా గృహాన్ని చేరుకున్నాడు. గాలువుడనే శిష్యుని పిలిచి వ్యాసుని ఆశ్రమంలోకి ప్రవేశించి నమస్కరించి తన ఆలోచనను తెలియజేశాడు. అనంతరం అర్జున వ్యాసాశ్రమం గత్వా వ్యాసేన పృచ్చతి, హే మునీంద్ర, వారిధర మధ్యస్థం వారి కథం వా నిమేషాంతరే అయో భవతీతి. వ్యాసః ప్రయోగశాలగత వాచగోళాన్ ఏకాదశాహృత్య ద్వావింశతి నిరూప్య అర్జునస్య
సంగమపునోద అయం అసని మహాస్తత్రజ్ఞః అర్జునः వ్యాసముని నిర్దిష్టయోగపథ తత్ సర్వం అకలయ్య విస్మితో అభవత్. అనంతరం అర్జునः నిరఘత్. అతని మనసులో స చోవాచ వ్యాస అనే అరణ్యక శృతిని మొదలవుతుంది. ఆ మంత్రాన్ని పఠిస్తూ అర్జునుడు తన సందేహాన్ని గూర్చి ప్రశ్నిస్తాడు. అసనితో కలిగే మృత్యువే మృత్యువని వ్యాసుడు తెలియజేస్తాడు. ఎన్నో సంవత్సరాల పాటు భూగర్భంలో ఉన్న మట్టి గట్టిపడి ఇనుపగా మారుతున్నది కదా, కానీ క్షణాలలోనే మేఘాలలోని నీరు ఎట్లు అసనిగా మారగలుగుతున్నదని ప్రశ్నిస్తాడు అర్జునుడు. అప్పుడు వ్యాసుడు ప్రయోగశాలలో ఉన్న 22 గాజు గోళాలలోని స్త్రీ పురుష వాయువులను చూపించి వాటి సంయోగంతో ఏర్పడుతున్న గొప్పదైన ఉష్ణశక్తిని చూపిస్తాడు. అర్జునుని అనుమానాన్ని నివృత్తి చేస్తాడు. 22 వాయు భేదముల యొక్క జ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి అసని మహాస్త్రం సంపాదకుడైన అర్జునుడు వ్యాస మహర్షి ఉపదేశించిన యోగ మార్గంతో వాటినన్నింటి గురించి తెలుసుకొని తరువాత వ్యాసుని అనుమతితో ఏకచక్రపురానికి తిరిగి వెళ్ళాను. ఇది సారాంశం. ఇక పాఠ్యోపదేశము. జగద్దితాయ నరాణం నిధి అర్జునః ఏవ సర్వైః నరైరపి స శ్రద్ధాం ఆర్షవిజ్ఞానం సంపాదనీయమితి ప్రస్తుత సమాజాయ కవేః సందేశోత్ర వివక్షితః. విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఈ లోకం యొక్క హితానికై నరుల ప్రతినిధి అయిన అర్జునుని వలె మానవులందరూ అతిశ్రద్ధతో వేద విజ్ఞానాన్ని సంపాదించాలని కవి దీనిలో సందేశమిస్తున్నాడు. ఇది ఈ అసని నిరాశ యొక్క సారాంశం. ఇక ఈ పాఠ్యభాగం అనుసరించి నిబంధ ప్రశ్నలు 3 అలాగే లఘు ప్రశ్నలు 5 ఇవ్వడం జరిగినది. ధన్యవాదాలు.